హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాశారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎటువంటి బుక్స్ ఫాలో అవ్వాలి, మేము బుక్స్ చదివేటప్పుడు ఎటువంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఇలాంటి వివరాలతో నన్ను చాలామంది అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో దాదాపుగా ఎవరికైతే ప్రిలిమ్స్లో 25 మార్కులు పైబడి వచ్చాయో వాళ్ళందరూ కూడా మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ని ఇప్పటికే మొదలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎవరైతే 1:100 రేషియోలో కనుక మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క 1:100 రేషియోలో ఏంటంటే మనకి దాదాపుగా 90,000 మందిని మెయిన్స్కి మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క 90,000 మందిలో మనకి ఉద్యోగాలు వచ్చే ఎవరికంటే కేవలం ఈ యొక్క 900 మందికి మాత్రమే. అంటే మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఇప్పటి వరకు కూడా ఏంటంటే 1:100 రేషియో కావాలని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే మీరు కనుక ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 1:100 రేషియోలో కనుక క్వాలిఫై అయితే మీకు జాబ్ రాదు. 1:100 రేషియోలో క్వాలిఫై అయ్యారు అంటే ఏంటంటే మీరు ఒక మొదటి మెట్టు ఎక్కినట్టు అనమాట. మీరు రెండో మెట్టులో ఏంటంటే ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. దట్టు కూడా ఏంటంటే మీరు టాప్ 1000లో ఉండాలి. ఎందుకంటే ఉన్నటువంటి పోస్టులు మనకి కేవలం 905 పోస్టులు కాబట్టి ఈ ఉన్నటువంటి 90,000 క్వాలిఫై అయితే కనుక మనకి ఈ యొక్క టాప్ 1000లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క పోటీ అనేది ఆ రేంజ్ లోనే ఉండాలి. ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ లేదా ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు కూడా మనకి ఛాన్స్ ఉంది. అంటే ఏప్రిల్ నెలలోనే ఈ యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో మెయిన్స్ వచ్చేసి మనకి జూన్ నెలలో జరగబోతుంది. బట్ జూన్ లో ఏంటంటే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి మనకి జూలై నెలలో జరుగుతుంది. అంటే దాదాపుగా మనకి ఏప్రిల్, మే, జూన్ కేవలం 3 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ యొక్క 3 నెలల టైంలో మీరు మీ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ బుక్స్ ని సేకరించుకోవడం, దాంతోపాటు బుక్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ ఏ విధంగా చదవాలి ఇలాంటి వివరాలతో నేను ఈ వీడియో చేశాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మనం గ్రూప్ 2 మెయిన్స్ చూసుకున్నట్లయితే మనకి 300 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ యొక్క 300 మార్కులు మనకి పార్ట్ ఏ అదేవిధంగా పార్ట్ బి అని 2 సెక్షన్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క పార్ట్ ఏకి సంబంధించి మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్కులు, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 75 మార్కులు, అంటే 150 మార్కులు మనకి యొక్క పార్ట్ ఏకి సంబంధించి కేటాయించడం జరిగింది. సో దీనికి సంబంధించి యొక్క పార్ట్ ఏ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. ఈ యొక్క పార్ట్ ఏలో ఎవరైతే 130 మార్కులు పైబడి మార్కులు సంపాదిస్తారో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఏలో 150 మార్కులకు 120 కానీ 130 మార్కులు కానీ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ 2 టాపిక్స్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా 130 మార్కులు పైబడి మీరు సాధించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కనుక మీరు 130 కనుక సాధించలేకపోతే పేపర్ 2 పార్ట్ బి అనేది వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ మీ స్కోర్ అనేది దాదాపుగా 70 నుంచి 80 మార్కులు మాత్రమే మీరు సంపాదించడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మీ ఓవరాల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ యొక్క పార్ట్ ఏలో 130 మార్కులు పైబడి మీరు సంపాదించవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి అసలు ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ బుక్ చదవాలంటే మీరు జోగినైట్ బుక్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఈ యొక్క ఒకే పుస్తకాన్ని మీరు 3 నుంచి 4 సార్లు రివిజన్ చేయవలసి ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే జోగినాథ్ బుక్ తో పాటు రఘునాథరావు అదేవిధంగా ఇంకా అనేక బుక్స్ అనేవి మనకి మార్కెట్లో ఉన్నాయి. అన్ని పుస్తకాలు కూడా మీరు చదవకూడదు. ఏదైతే ఒక పుస్తకం తీసుకుని స్టాండర్డ్ పుస్తకం తీసుకుని ఆ స్టాండర్డ్ పుస్తకాన్ని మీరు 3 నుంచి 4 సార్లు రివిజన్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క జోగినైట్ బుక్స్ ని అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి మీరు ఎలాగా మీ యొక్క నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క జోగినైట్ బుక్ ని చదివేటప్పుడు మీరు జనరల్ గా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఆ పాఠం అర్థం కాకపోయినా ఏంటంటే జనరల్ గా చదువుకుంటూ ఫస్ట్ టైం ఒక చాప్టర్ మీరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాతవాహనులు అనే చాప్టర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏంటంటే ఈ యొక్క శాతవాహనుల నుంచి ఏ రాజులు ఉన్నారు, వాళ్ళ యొక్క వంశం అనేది ఏ విధంగా ఉంది, ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చారు, వాళ్ళ యొక్క బిరుదులు ఏంటి అన్ని మీరు జనరల్ గా ఓవరాల్ గా అలా చదువుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రెండోసారి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆ టెక్స్ట్ బుక్ లో ఆ జోగినైట్ బుక్ లో మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు మరలా చదివేటప్పుడు మీ యొక్క ఓన్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే నోట్ చేసుకున్నారో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత మీరు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటంటే ఆ పాయింట్లకు ఉన్నటువంటి అర్థాలు ఏంటి, దానికి ఉన్నటువంటి అర్థం అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి శాతవాహనుల మూల పురుషుడికి ఒక ఆన్సర్ ఉంటుంది, అదేవిధంగా శాతవాహన వంశ స్థాపకుడికి ఒక ఆన్సర్ ఉంటుంది. అంటే ఈ విధంగా మీరు చదివేటప్పుడు ఏంటంటే అర్థం చేసుకుని చదివినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఫైనల్ గా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం బుక్ చదవాలి. బుక్ చదివిన తర్వాత మీ యొక్క నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్ సంబంధించి కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎంతవరకు చదివారనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది పార్ట్ ఏకి సంబంధించి, అదేవిధంగా మనకి హిస్టరీకి సంబంధించి.
నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి మనం చూసినట్లయితే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనకి లక్ష్మీకాంత్ బుక్ అనేది మనకి 7th ఎడిషన్ బుక్ మార్కెట్లో మనకి అవైలబుల్ గా ఉంది. ఈ యొక్క లక్ష్మీకాంత్ బుక్ అనేది మనకి తెలుగు మీడియం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ కనుక లక్ష్మీకాంత్ బుక్ చాలా పెద్దగా ఉందని మీకు అనిపిస్తే కనుక ప్రభాకర్ రెడ్డి అనే బుక్ కూడా మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మార్కెట్లో ఉంది. ఈ 2 బుక్లు ఏదైనా సరే ఒక బుక్కే తీసుకోండి. నేను మరలా చెప్తాను, ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఒకే బుక్ ను చదవాలి. ఆ ఒకే బుక్ ను మీరు 3 నుంచి 4 సార్లు చదవాల్సి ఉంటుంది. అంతేకాని ఒక బుక్ తర్వాత ఇంకొక బుక్, ఒక 2 పుస్తకాల తర్వాత 3వ పుస్తకం, ఈ విధంగా అనేక పుస్తకాలు మీరు చదవకూడదు. చదివినటువంటి ఒక పుస్తకాన్ని మీరు 3-4 సార్లు రివిజన్ చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క లక్ష్మీకాంత్ బుక్ మీరు 7th ఎడిషన్ తీసుకుంటే కనుక మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క పాలిటీలో మనకి కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసుకుంటూ మనం చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి పాలిటీలో స్టాటిక్ గా ఉంటుంది. అంటే ఆల్రెడీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా పాలిటీలో ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అమెండ్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా రాజ్యాంగ సవరణలు అనేవి జరుగుతున్నాయి, సో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ మీరు పాలిటీని లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఎడిటోరియల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎడిటోరియల్ కాలమ్స్ అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. సాక్షిలో కానీ, అదేవిధంగా ఈనాడు పేపర్లో కానీ, హిందూ పేపర్లో కానీ ఉన్నటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడిటోరియల్ కాలమ్స్ మీరు పాలిటిక్స్ సంబంధించి పర్టికులర్గా చదివినట్లయితే మీకు మంచి మార్కులు అనేవి రావడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే మీరు అగైన్ ప్రీవియస్ బిట్స్ అనేవి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ బుక్ అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యోజన కానీ, కురుక్షేత్ర కానీ. ఎందుకంటే మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆల్రెడీ స్టాండర్డ్ మనకి యూపీఎస్సీ స్టాండర్డ్ లో ఉంది. మెయిన్స్ యొక్క స్టాండర్డ్ కూడా మనకి దాదాపుగా అదే విధంగా ఉండబోతుంది. కాబట్టి మీరు కూడా యూపీఎస్సీ రేంజ్ లోని యొక్క మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత చూసినట్లయితే మన పార్ట్ బి కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది దాదాపుగా అందరికీ కొత్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదివరకు ఏంటంటే మనకి జనరల్ సైన్స్, అదేవిధంగా అన్ని మార్కులకి సంబంధించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించడం జరిగింది. బట్ ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మనకి ఎన్విరాన్మెంట్ కూడా సబ్జెక్ట్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంటే పర్యావరణం గురించి కూడా మనకి సబ్జెక్ట్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. కాబట్టి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మీరు పర్యావరణం గురించి అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో జనరల్ సైన్స్ అనేది లేదు కాబట్టి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్ కి సంబంధించి కానీ, అదేవిధంగా ఇస్రోకి సంబంధించి దీనికి సంబంధించి లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే వెబ్సైట్స్ ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇస్రోకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీరు ఇస్రో వెబ్సైట్ ని, అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వారు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ ని కూడా మీరు రెఫర్ చేయవలసి ఉంటుంది. సో దీంతో పాటు మీరు విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అందుబాటులో ఉంటుంది. యూపీఎస్సీ వారు ప్రతి నెల రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి యూపీఎస్సీ రేంజ్ లో మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈ యొక్క విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి విన్నర్ పబ్లికేషన్స్ అనే బుక్ అనేది మనకి అందుబాటులో ఉంది. ఈ యొక్క స్టాండర్డ్ అనేది మనకి సరిపోదనే చెప్పాలి. ఎందుకంటే మనకి మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఇంకా మనకి స్టాండర్డ్ అనేది ఎక్కువగా కావాలని మీరు అనుకుంటే కనుక మీరు మార్కెట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రవి పి అగ్రహారి బుక్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మంచి బుక్ అనే చెప్పాలి. సో దీంతో పాటు మీరు ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించి బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు PT 365 అనే మ్యాగజైన్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ బుక్ అనేది, అంటే ఈ యొక్క 2024కి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకి జూన్ నెలలో జరగబోతుంది. కాబట్టి ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం కూడా మనకి ఈ యొక్క PT 365 డిగ్రీస్ బుక్ అనేది మనకి ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి రాబోతుంది. అది కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సంవత్సరానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. సో దాంతో పాటు మీరు కరెంట్ అఫైర్స్, అదేవిధంగా హిందూ పేపర్ను కూడా మీరు డైలీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే మనకి ఇండియన్ ఎకానమీ. ఈ యొక్క ఇండియన్ ఎకానమీలో మనకి 2 పార్ట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా ఏపీ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్ అనేది మార్కెట్ లో ఉంది. సియా పబ్లికేషన్స్ వారి చిరంజీవి సార్ బుక్ తీసుకుంటే కనుక మీరు ఇండియన్ ఎకానమీకి సంబంధించి సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి విద్వాన్ పబ్లికేషన్స్ వారి ఏపీ ఎకానమీ బుక్ కూడా మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంది. సో బుక్స్ తో పాటు ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్ కూడా డైలీ చదవాల్సి ఉంటుంది. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో కరెంట్ అఫైర్స్ చదివేం కదా సార్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లేదు కదా అనుకోవద్దు. మనకి ఏపీ హిస్టరీని మినహాయిస్తే మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అన్నిటితో ఏంటంటే మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ తో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి డైలీ కూడా మీరు కరెంట్ అఫైర్స్ ని చదవాల్సి ఉంటుంది. అదే విధంగా నేను ఏ విధంగానైతే ఆర్డర్ చెప్పాను మీరు ఆ విధంగానే సబ్జెక్ట్స్ ని చదవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే మీకు సర్వే, అదేవిధంగా బడ్జెట్ కి సంబంధించి బుక్స్ అనేవి తర్వాత మనకి మార్కెట్ లో అందుబాటులో వస్తాయి. వాటిని కూడా మీరు ఈ యొక్క ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీతో పాటు అదనంగా మీరు
చదవాల్సి ఉంటుంది. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ అనేది ఒక బెస్ట్ బుక్ అని చెప్పుకోవాలి. ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రమేష్ సింగ్ అనే బుక్ అనేది మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి మంచి బుక్ అనేది మనకి మార్కెట్లో ఉంది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఏంటంటే బుక్స్ని సేకరించాలి. బుక్స్ని సేకరించిన తర్వాత మీ యొక్క ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడతో మీ యొక్క విజయం అనేది అయిపోలేదు. సో మీ యొక్క విజయం అనేది దేంతో ముడిపడి ఉంటుందంటే బుక్స్లో కేవలం 50% నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. బుక్స్ చదివిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావు. కేవలం 50% ఇన్ఫర్మేషన్, అదేవిధంగా 50% నాలెడ్జ్ అనేది మీరు కేవలం బుక్స్ ద్వారానే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఈ బుక్స్ తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఉన్నటువంటి టాపిక్స్ ని లింకప్ చేసుకుంటూ, అంటే పాలిటీకి సంబంధించి అప్డేట్ అనేది పాలిటీతో, అదేవిధంగా ప్రతి ఒక్క చాప్టర్ ని పాలిటీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ అఫైర్స్ తో లింకప్ చేసుకుంటే ఎవరైతే చదువుతారో వాళ్ళకి 20% మార్క్స్. అదేవిధంగా మీ యొక్క సొంత నోట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ ఒకేసారి చూడలేరు కాబట్టి మీ యొక్క సొంత నోట్స్ మీరు చూసుకుంటే కనుక మీరు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి సొంత నోట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దాంతో పాటు ఖచ్చితంగా రివిజన్ మీకు 10% అనేది ఉపయోగపడుతుంది. సో మీరు ఎంత చదివినా సరే ఖచ్చితంగా రివిజన్ అనేది చేయకపోతే కనుక మీరు 10% మార్క్స్ అని కోల్పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రివిజన్ కూడా చేయలేదు. సో తర్వాత ఏంటంటే రివిజన్ కూడా అయిపోయిన తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ పేపర్ బిట్స్ ఏవైతే ఉన్నాయో లేదా ప్రీవియస్ పేపర్ బిట్స్ దానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ ఏవైతే మార్కెట్లో ఉంటే మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ప్రీవియస్ పేపర్ బిట్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా కొనుక్కునే దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు యొక్క గ్రూప్ 2 మెయిన్స్లో సక్సెస్ అవుతారని చెప్పాలి. సో నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా పాలిటీకి సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ అన్నిటికి సంబంధించి కూడా నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో మీకు అందరికీ కూడా నేను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇదండి ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.